అందరికీ హాయ్. ఈరోజు మంగళవారం రోజు నేను పెసరపప్పు దోసకాయ వండుతున్నా. పెసరపప్పు పోపు చేసి ఇందులో అన్నీ వేసిన. పసుపు, నేను అసలు చెప్పేది ఏంటిదనంటే దోసకాయ. ఈ దోసకాయ గింజలు అందరూ పడేస్తూ ఉంటారు. గింజలు తీసి వండుతారు, కానీ గింజలు తీసి అసలే వండద్దు, గింజలతోనే వండాలి. చాలా దీనిలో మస్తు ఈ గింజలతోటి లాభాలు ఉన్నాయి, హెల్దీ అన్నీ. మనం గుమ్మడి గింజలు అన్ని గింజలల్లో చాలా పోషకాలు ఉన్నాయని మనం ఎన్నో విధాలు మనం చూసినాం. నేను కొన్నిట్లలో కూడా చదివిన. అయితే ఈ దోస గింజలు చాలా మంచివి, నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. కాకుండా చేదులు ఉంటే తీసేయాలి. చేదులు లేనప్పుడు మనకి దోస గింజతోనే వండాలి కర్రీ. నువ్వు ఉత్తగానే వండుతావా, పప్పులా వేస్తావా, ఎట్లయినా ఈ గింజలు చాలా పోషకాలు ఉన్నాయి ఇందులో. నేను ఎప్పుడైనా ఇట్లానే వండుతా, ఉత్తగా వండినా బాగుంటుంది. నేను ఇప్పుడు పెసరపప్పులు వేసి వండుతున్నా. ప్రతి ఒక్కరు గింజలు తీయకుండా వండండి, చాలా హెల్దీ. మరి ఒక్క టమాటా వేసి అంటే ఇందులో పచ్చిమిర్చి అన్నీ వేసినా కదా, కొంచెం కారం ఉప్పు వేసి కొంచెం మగ్గనిచ్చి ఒక గిలాసడు వాటర్ పోస్తా. ఒకటే గిలాసడు పోసి కొంచెం పెడతా, ఒక విజిల్ పెడతా అంతే. సూపర్ ఉంటుంది. మీరు ఇట్లా ట్రై చేయండి. ఈ ఉప్పు కూడా మీకు చూపెట్టాలి అని గల్లుప్పే కానీ మిక్సీకి వేసిన, కానీ ఇది చాలా మంచిది. మనం సన్నుపు షాప్లో తీసుకొని వాడతాం కదా, దానికంటే ఇది మంచిది. ఇది ఒకటి ట్రై చేయండి. ఇట్లా సుత చాలా మంచిది. కానీ కరివేపాకు ఎక్కువ వేయాలి. ఏ కర్రీస్నైనా నేను కరివేపాకులో చాలా పోషకాలు, విటమిన్ అన్నీ ఉన్నాయి. కళ్ళకు కూడా చాలా మంచిది కరివేపాకు. నేనైతే ఇక మాకు చెట్టు ఉన్నది కదా అని కాదు, కానీ చెట్టు లేకుండా మనం ఇంట్లో స్టోర్ చేసుకొని వేసుకోవచ్చు. మరి ఇవన్నీ పాటించండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.